హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్ఆర్ బ్లాగ్స్. అండ్ ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2. ఎవరైనా పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1 చూడండి. అండ్ ఇప్పుడే మనము ఐలాండ్ నుంచి వచ్చే దారిలో మళ్ళీ థర్డ్ ఫ్యూయల్ స్టేషన్, డే 1 థర్డ్ ఫ్యూయల్ స్టేషన్ ఇది. సో ఇక్కడ ఫ్యూయల్ కొట్టించుకొని అండ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సో వెళ్ళే దారిలో మళ్ళీ చూపిస్తాను, చూడండి, తెచ్చుకోండి. అండ్ ఇప్పుడే మా వాళ్ళందరూ కార్ అయితే దిగేశారు. అండ్ టైం వచ్చేసి అరౌండ్ 5:24 అయితే అవుతుంది. అండ్ వాగ్నర్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాము. సో లోపలికి వెళ్ళేసి వాటర్ ఫాల్స్ ఎలా ఉంటుందో చూపిస్తా. అండ్ అదే లోపలికి వెళ్దాం, లెట్స్ గో. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రూమ్కి వెళ్ళేసి, సో రూమ్లో ఈరోజు నైట్ స్టే చేసేసిన తర్వాత రేపు మళ్ళీ హైకింగ్కి వెళ్ళాలి, అదే వాటర్ బోటింగ్ లాంటిది. సో రేపు మళ్ళీ అది నెక్స్ట్ వ్లాగ్ ఉంటుంది, డే 2 పార్ట్ 1 వ్లాగ్లో చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళేసి వాగ్నర్ ఫాల్స్కి అయితే వెళ్దాము, లెట్స్ గో. అండ్ పిక్చర్స్ పోస్ట్ చేస్తా. అండ్ ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ వస్తుంది, అందులో అందరూ ఫాలో అయిపోండి, సో దట్ ఇక్కడ దిగిన ఇమేజెస్ అన్నీ అక్కడ చూడడానికి ఉంటుంది. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ వాటర్ ఫాల్స్. సో మొత్తానికి అక్కడ నుంచి వాకింగ్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చాము. ఇదే యాక్చువల్గా పాయింట్, ఫోటో పాయింట్. సో ఇక్కడికి వచ్చి ఫోటోస్ దిగుతున్నాము. అండ్ ఇదే ఫైనల్గా వాటర్ ఫాల్స్. అండ్ ఫైనల్గా అయితే వాళ్ళు ఇలా పైకెక్కి అలా అనుకున్న పైకి అయితే వచ్చారు. సో వాటర్ ఫాల్స్ ఇలా ఉంది. సో వచ్చేదారిలో కొన్ని యాపిల్స్ అయితే కనబడ్డాయి, ఇవి కనిపిస్తున్నాయి, ఇవన్నీ యాపిల్సే. సో ఇక్కడ కొన్ని ఉంటే ఈ కట్టబట్టి ఊపినాము, ఇది ఊపంగానే దాన్ని తాకి కింద పడ్డాయి. సో మా వాళ్ళందరూ తీసుకెళ్తున్నారు, చూపిస్తా యాపిల్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ. సో ఇక్కడైతే ఒకటి పడింది, చూపిస్తా, కనిపిస్తుంది ఇక్కడ కింద ఒకటి పడింది యాపిల్. సో ఇదే యాపిల్, చూడండి యాపిల్, ఇది కూడా యాపిల్. ఇంకా పెద్దగా కాలేవు, చిన్న చిన్ననే ఉన్నాయి యాపిల్స్ ఇవి. సో మంచివన్నీ తీసుకెళ్ళిపోయినారు మా వాళ్ళు. సో ఇంకా తీసుకెళ్దాం, బాగా చల్లగా ఉంది. అసలు ఇందాక వాటర్లో దిగినాము, ఆ వాటర్లో చాలా అంటే చాలా దాదాపుగా నీకు 0 degrees ఉంటుంది ఇక వాటర్. -5 to -5 పక్కా ఉంటుంది మధ్యలో, చాలా చల్లగా ఉన్నాయి. సో పోర్ట్లాండ్లో నేను వాటర్లో దిగాను కదా, సేమ్ అలానే ఉంది ఇప్పుడు ఇక్కడ. సో దానికంటే కొంచెం ఎక్కువ చల్లగానే ఉంది ఇక్కడ. అండ్ కనబడుతున్నాయా కలర్స్ అన్నీ మారుతున్నాయి కదా. సో ఇక్కడ ఫాల్ స్టార్ట్ అయిపోయినాయి, మంచి పడే ముందు ఇట్లా కలర్స్ కింద మారిపోతుంటాయి చెట్లు అనేసి కనిపిస్తున్నాయి. ఇక్కడ కలర్ మారింది, ఇక్కడ కలర్ మారింది, అండ్ ఇక్కడ కలర్ మారుతుంది. సో ఇట్లా కలర్ మారుతూ ఉంటాయి. దాని తర్వాత మొత్తం అన్నీ అవి సేమ్ కలర్ వచ్చిన తర్వాత ఇంకా మొత్తం ఇంకా రాలిపోతాయి, ఇంకా అన్నీ లీవ్స్ అని రాలిపోయి మళ్ళీ కొత్తగా వస్తాయి. సో ఇక్కడ మంచి పడే ముందు ఇట్లా మారిపోతూ ఉంటాయి ఇక్కడ. ఫైనల్గా వాటర్ ఫాల్స్ అయితే అయిపోయింది. వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి అయితే వెళ్తాము. సో రూమ్ ఎలా ఉందో చూపిస్తారు రూమ్కి వెళ్ళిన తర్వాత. అండ్ ఇప్పుడు ఇంకా రూమ్కి వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తినాలి. సో డిన్నర్ చేయాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 6:30 అయితే అవుతుంది. సో 6:30 ఇంకా సన్ అక్కడే ఉంది చూడండి, సన్సెటే కాదు. సో ఇప్పుడు వింటర్ వస్తుంది కాబట్టి, సో వింటర్లో తొందరగా సన్సెట్ అయిపోతుంది. సమ్మర్లో చూసారు కదా 9:45 అయ్యేది అప్పట్లో, అండ్ ఇప్పుడు చాలా తక్కువ సేపట్లో అయిపోతుంది. నెక్స్ట్ ముందు 9:45 అయిపోతుంది కదా, ఇప్పుడు సన్సెట్ వచ్చేసి 7:45కి అయిపోతుంది సన్సెట్. సో అలా మారుతుంటుంది, తెలుసు వింటర్లో తొందరగా సన్సెట్ అవుతుందని. అండ్ ప్రస్తుతానికి 6:30 అవుతుంది, అక్కడ ఉంది సన్. అండ్
రూమ్కి వెళ్ళేసి అండ్ డిన్నర్ చేసేసాం. లెట్స్ గో. మొత్తానికి 3 కార్లు అయితే వచ్చేసినాయి అండ్ చుట్టుపక్కల రేడియస్లో ఎవ్వరు లేరు అసలు. అండ్ మేము బుక్ చేసుకున్న ఇల్లు మాత్రం ఇది మొత్తం ఒకటే ఇల్లు బుక్ చేసుకుంది. సో కార్ పెట్టుకోవడానికి కార్ షెడ్స్ ఉన్నాయి, బుక్ రూము. సో ఇది ఫైనల్గా. అండ్ నైట్ అయితే ఇంకా బయట కూర్చొని బార్బిక్యూ చేసుకున్నామని అయితే అనుకుంటున్నాము. అండ్ ఇదే అవన్నీ కార్స్ 3 పార్క్ అయిపోయినాయి. సో ఇదే మొత్తానికి ఫైనల్గా ఇల్లు. చూసారా ఎంత పెద్దగా అయితే ఉందో ఇల్లు, మొత్తం చాలా పెద్దగా ఉంది. సో A to Z ఇక్కడ మొత్తం అంతా మందే, రెంట్ తీసుకున్నాము. అండ్ చుట్టుపక్కల మాత్రం ఎవ్వరంటే ఎవ్వరు లేరు, అంత నిశ్శబ్దమే, ఎవ్వరంటే చుట్టుపక్కల. అండ్ ఇంకా లోపలికి వెళ్ళి వండుకోవాలి, చికెన్ అట్లా వండుకోవాలి. సో చికెన్ వండుకొని ఇక కూర్చొని ఫుల్ తినాలంతే. అండ్ నైట్ మనం చేసుకుంటాం, చూపిస్తా. లెట్స్ గో ఇన్ టు ద రూమ్ అండ్ చెక్అవుట్. అండ్ ఇదే ఫైనల్ రూమ్ వచ్చేసి. అండ్ కిచెన్, ఓవెన్, అన్ని సామాన్లు ఇచ్చేసారు వాళ్ళు. సో ఇక్కడ వాషింగ్ అండ్ ఇక్కడ అందరు కూర్చొని తినడానికి. అండ్ ఇది హాల్ ఇది. సో ఇక్కడ అందరు కూర్చోవచ్చు. అండ్ అవుట్ సైడ్ చూడండి ఎలా ఉందో బయట. సో ఇవి వచ్చేసి విండ్స్, ఏసీ అవి. సో ఇప్పుడు పైకి వెళ్ళి పైన రూమ్ చూపిస్తా. పైన రూమ్ మాత్రం అవసరం అంటే అవసరం ఉంది. సో ఇది బాత్రూమ్, మళ్ళీ దీని కింద ఇంకో బాత్రూమ్ ఉంది కదా, ఇది పైన బాత్రూమ్ ఇది. అండ్ ఇందులో చూడండి, సో ఇంత అవసరం అంటే అంత అవసరం ఉంది రూమ్ కూడా. ఫ్యాన్ అండ్ పైన ఇంకో రూమ్ ఉంది, చూపిస్తుంది. సో ఇది ఒకటే బెడ్, సో ఇద్దరు పడుకోవచ్చు ఇందులో. అండ్ కింద కూడా ఇంకో మ్యాట్రెస్ ఉంది, సో గుంజుకొని ఇక్కడ కింద పడుకోవచ్చు. అండ్ ఇది అండ్ విత్ కబోర్డ్స్ ఇవి. సో ఇంట్లో మొత్తం ఉన్నాయి. అండ్ ఒక కూలర్ లాంటిది కూడా ఇచ్చాడు. అండ్ సో పిల్లో అన్నీ ఇచ్చేసారు ఇందులోనే. అండ్ ఒక ఏసీ కూడా ఇచ్చారు కావాలంటే. ప్రస్తుతానికి మనకి దీన్ని అవాయిడ్ చేయాలి, ఏసీని, మనకి దానికి సంబంధం లేదు, చలికి చచ్చిపోతాం ఇప్పుడే. సో మొత్తానికి బాల్కనీకి వచ్చాం. అండ్ బాల్కనీలో కూడా కూర్చోవచ్చు నీట్గా, హాయిగా కూర్చొని మనం పెట్టుకొని ఆరామ్సే చిల్ అవ్వచ్చు. ఏమైనా గ్రిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు గ్రిల్. సో ఫుల్ నీట్గా ఉంది. అండ్ ఇదే మన హాల్ ఫైనల్గా. సో ఇంత నీట్ అంటే అంత నీట్గా ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళా పైన రూమ్ చూపిస్తే ఎలా ఉందో. సో దానికంటే ముందు కింద ఇంకా 2 రూమ్స్ ఉన్నాయి. సో చూడండి, సో ఇలా వచ్చాము, ఈ రూమ్ అయిపోయింది. అండ్ ఈ రూమ్ చూడండి, స్టడీ టేబుల్ ఉంది. సో మనం పెట్టుకోవాలంటే ర్యాక్స్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ బెడ్ మాత్రం ఉంది, అవసరం అంటే అవసరం ఉంది అసలు బెడ్. చూస్తున్నారు కదా, పైన కింద పడుకోవచ్చు. అండ్ పక్కకి కార్స్ ఉన్నాయి ఇక్కడ బయట, సో అలా. అండ్ ఇక్కడ కూడా ఇంకో స్టడీ టేబుల్ ఉంది. అండ్ ఇక్కడ క్లాజెట్ కూడా ఉంది, డ్రెస్సెస్ అన్నీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ డ్రాస్ కూడా ఉన్నాయి, సో డ్రాస్లో మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇవి పెద్ద అవసరం పడే మనకి ప్రస్తుతానికి, మనం పర్మనెంట్గా ఉన్నాం కాబట్టి. సో అన్నీ ఖాళీగానే ఉంటాయి ఇక అట్లా. సో ఇవన్నీ మనం ఇష్టం వచ్చిన పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ డ్రెస్సెస్ ఏమన్నా వాడినవి ఉంటే వేసుకొని మళ్ళీ ఉతకడానికి వేసుకోవచ్చు అట్లా, అది దీనికోసం. అండ్ ఇంకో పక్క రూమ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఈ రూమ్లోకి వచ్చేస్తే ఇప్పుడు ఈ రూమ్లో కూడా సేమ్ పక్క రూమ్ లాగానే 2 బెడ్స్ ఉన్నాయి. అండ్ 2 స్టడీ చైర్స్ ఉన్నాయి. అండ్ దుప్పట్లు ఉన్నాయి, వాడుకోవచ్చు. అండ్ పక్కకి బాల్కనీ సేమ్ కార్స్ అండ్ పార్క్ చేసి ఉన్నాయి. అండ్ సేమ్ డ్రాస్ పక్క రూమ్ ఉన్నట్టే, ఇవన్నీ డ్రెస్ పెట్టుకోవడానికి.
అండ్ ఇది వచ్చేసి క్లీనర్. సో తెలుసు కదా క్లీన్ చేస్తుందని అందరికీ. అండ్ పర్ఫెక్ట్ నాకు దీన్ని ఏం తెలియదు. దీన్ని ఏం తెలుసుంటే ఒక కామెంట్ చేయండి ఇది ఏంటో. సో దాన్ని నేను కూడా తెలుసుకుంటా. సో అండ్ సీక్రెట్ రూమ్ అయితే చూపిస్తాను ఇప్పుడు. చూడండి అప్పటిదాకా ఇవైతే నార్మల్గా కబోర్డ్స్. సో నార్మల్ జనరల్ ఐటమ్ పెట్టుకోవచ్చు ఇలా. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు. సో జనరల్గా మనం ఇలా పైకి వచ్చాము, ఈ రూమ్లోకి వెళ్ళాము, ఈ రూమ్కి వెళ్ళాము, ఆ రూమ్కి వెళ్ళాము. 3 రూమ్స్ అయిపోయినాయి. అండ్ ఇక్కడ పైన కిందకి లాగి పెట్టుకొని సో ఇట్లా మెట్లను అరేంజ్ చేసుకొని సో పైకి ఎక్కేద్దాం. ఇక పైకి ఎక్కి పైన రూమ్ చూపిస్తా ఎలా ఉంటుందో. సో పైన రూమ్ మాత్రం కూడా ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. సో చూడండి రూఫ్. అండ్ ఇద్దరు పడుకోవడానికి బెడ్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒక స్టడీ టేబుల్ ఉంది. అండ్ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ సేమ్ ఇక్కడ మళ్ళీ కార్స్ పెట్టుకోవడానికి కింద ఇక్కడ ఇలా ఉంది. అండ్ ఇది మళ్ళీ కింద రూమ్కి కనెక్ట్ ఉంటుంది. ఇట్లా కనిపిస్తుంది కింద రూమ్. ఫస్ట్ రూమ్ చూపించాను కదా, సేమ్ ఇట్లానే కనెక్ట్ అవుతుంది. సో రూమ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్. అండ్ మళ్ళీ నార్మల్గా ఇలా దిగేసేయాలి. చూడండి ఓవరాల్ వ్యూ అయితే చూడండి మళ్ళీ ఒకసారి రూమ్ది. సేమ్ ఇట్లా పని చేయడమే, ఇంకా ఏముండదు. ఆల్ సెట్. సో సింపుల్ అంతే. అండ్ సో రూమ్ ఎలా ఉందో చూసారు కదా. అండ్ రూమ్ మీకు నచ్చిందో లేదో మాత్రం కమెంట్ అయితే చేయండి. అండ్ నైట్ మళ్ళీ బార్బిక్యూ అన్న లేకపోతే చికెన్ అయితే చేసుకుంటాము. సో దట్ చేసుకునేటప్పుడు చూపిస్తా ఇలా చేసుకున్నాము. అండ్ సో ఒకవేళ రూమ్ మాత్రం నచ్చినట్లయితే పక్కా కమెంట్ చేయండి, మర్చిపోద్దు. అండ్ ఈ వీడియోని మొత్తం షేర్ చేయండి. ఎవరైతే ముందున్న Day 1 part 1 వీడియో చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడైతే పక్కా చూడండి. సో దట్ కంటిన్యూషన్ ఉంటుంది ఆ వీడియో. అండ్ కొంచెం షేర్ కూడా చేయండి మర్చిపోకుండా. చలో నైట్ మళ్ళీ కలుసుకుందాం. చూసారు కదా రూమ్ ఎలా ఉందో కూడా కమెంట్ మాత్రం మర్చిపోద్దు, ఎలా ఉందో చూసి చెప్పండి. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో డూ లైక్, డూ షేర్, డూ సబ్స్క్రైబ్. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మళ్ళీ రేపటి Day 2 part 1 వీడియోకి రెడీ అయితే ఉండండి. సో సీ యూ, టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.